వృషభ రాశివారు ఈ వీడియో నీ ముందుకు రావడం యాదృచ్ఛికం కాదు. నీ జీవితాన్ని మలుపు తిప్పే 4 రోజులు దగ్గర పడుతున్నాయి. అంతా మారిపోతుంది. నువ్వు ఊహించని విధంగా మారిపోతుంది. నీ ఇంటి గడప దాటి ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నాడు. అతని పేరు కాదు, అతని అక్షరం మాత్రమే దైవం నీకు ముందుగా చెబుతోంది. పి. ఈ వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు. అతన్ని నీ జీవితంలోకి ప్రవేశించే క్షణం నీ అదృష్టం నిద్రలేస్తుంది. నీ గతంలోని భారమైన తలుపులు తెరుచుకుంటాయి. నీ హృదయాన్ని బిగించి పట్టుకున్న భయాలు కరిగిపోతాయి. నువ్వు ఎన్నోసార్లు ఎదురుచూసిన శుభం, ఎన్నోసార్లు వాయిదాపడిన అవకాశాలు నీ చేతిలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ 4 రోజులు నవంబర్ 27, 28, 29, 30 వృషభరాశివారికి జీవితాన్ని పూర్తిగా మార్చబోయే రోజులు. ఇంతకాలంగా నీకు ఎదురుగా నిలిచిన బంధాలు, అడ్డంకులు, కష్టాలు ఒక్కసారిగా పక్కకు తప్పుకుంటాయి. నీ దిశ, నీ మార్గం, నీ ప్రయాణం ఆల్ రీసెట్ అవుతాయి. దైవం మనిషి రూపంలో నీ జీవితంలోకి సంకేతాన్ని పంపుతుంది. ఆ మనిషి పేరు మొదటి అక్షరం పి. అతని చెప్పే ఒక్క మాట నీ గుండెను తట్టి చెప్పే నిజం నీ విధి మారుస్తుంది. ఈ వీడియో చివరి వరకు చూడగలిగితే నీ జీవితం నీ కళ్ల ముందే మారిపోతున్న సంకేతాలు నీకు అర్థమవుతాయి. నువ్వు ఎంతగా పడిపోయినా ఈసారి దైవం నిన్ను లేపడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు మొదలవుతుంది వృషభరాశి వారి జీవితాన్ని మార్చే అసలైన కథ. పి అనే వ్యక్తి ప్రవేశం, జీవితంలో వచ్చే అనూహ్య మార్పు. వృషభరాశి వారి జీవితం చాలాసార్లు నెమ్మదిగా, భారంగా, అనుకున్న దారికంటే వేరే దిశగా పరిగెత్తుతుంది. మీరు ఎంత కష్టపడ్డా, ఎంత ప్రయత్నించినా ఫలితం ఆలస్యంగా రావడం మీకు అలవాటైపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతున్నది. మీరు ఊహించలేని ఒక వ్యక్తి మీ జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. అతను పూర్తి పేరు కాకపోయినా మొదటి అక్షరం పి. ఈ పి అనే వ్యక్తి మీ ఇంటి ప్రగతి వైపు అడుగుపెట్టబోయే సూచకుడు. అతను వచ్చేటప్పుడు మీరు దీనిని ఒక సాధారణ సందర్శనగా భావిస్తారు. కానీ అతను చెప్పే మాటలు, అతను తీసుకురాబోయే శక్తి, అతను చూపించబోయే దారి మీ గుండెను లోతుగా తట్టి మేల్కొల్పుతుంది. పి అనే వ్యక్తి మీ జీవితంలోకి రావడం యాదృచ్ఛికం కాదు, ఇది దైవ సంకేతం. మీ జీవితంలో చాలా కాలంగా మూతపడిన శుభద్వారం ఇప్పుడు తెరుచుకోవాల్సిన సమయం వచ్చింది. మీరు ఎన్నోసార్లు ఎదుటివారిని నమ్మి మోసపోయారు, మీ మనసు విరిగిపోయే పరిస్థితులు కూడా వచ్చాయి. కానీ ఈసారి వస్తున్న వ్యక్తి ఏమీ తీసుకోవడానికి రాడు, మీకు ఇవ్వడానికి వస్తాడు. మీ గమ్యం వైపు తీసుకెళ్లటానికి వస్తాడు. ఈ 4 రోజుల్లో అతను చెప్పే ఒకే ఒక్క మాట మీ విధిని మార్చేస్తుంది. మీరు నమ్మకపోయినా అది నిజమవుతుంది. ఎందుకంటే దైవం తన సంకేతాలను ఇలా మనుషుల రూపంలో పంపుతుంది. ఈసారి ఆ దైవ సంకేతం పి అనే వ్యక్తి రూపంలో మీ ముందుకొస్తోంది. శుక్రుడి గ్రహబలం మీకు కాపాడే దివ్యశక్తి. వృషభరాశి అధిపతి శుక్రుడు ప్రస్తుతం అత్యంత బలవంతమైన స్థితిలో ఉన్నారు. ఈ 4 రోజుల్లో ఆయన ప్రభావం మీ జీవితంలోని ప్రతి అంశంలో స్పష్టంగా కనిపిస్తుంది. మీలో ఉన్న బలాన్ని మీరు ఇప్పటివరకు గుర్తించకపోవచ్చు. కానీ శుక్రుడు ఇప్పుడు మీలో దాగి ఉన్న శక్తులను వెలికితీసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ముఖ్యంగా శుక్రుడు ఈ సమయంలో మీ 7వ మరియు 11వ భవనాలపై ప్రత్యేక దృష్టి సారించడం వలన కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి, సంబంధాలలో సమాధానం వస్తుంది, ఆకస్మిక లాభాలు, ఆదాయం పెరుగుతుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది, అదృష్టం మీ వైపు పరిగెట్టుకుంటూ వస్తుంది. ఇవి చూస్తే సాధారణ మార్పులా అనిపించొచ్చు. కానీ వృషభరాశి వారికి ఈ శుక్రబలం ఒక మలుపు. మీరు శ్రమించినది, మీరు ఎదురుచూసినది, మీరు ఆశించినది ఇప్పుడు రూపం దాలుస్తోంది. శుక్రుడు అనుకూలంగా ఉన్నప్పుడు మాటలు వాక్కవుతాయి, ప్రయత్నాలు ఫలిస్తాయి, శత్రువులు దూరమవుతారు. ఈ 4 రోజుల్లో మీరు అనుభవించే శాంతి, మీకు కలిసివచ్చే వ్యక్తులు, మీకు దొరికే అవకాశాలు ఇవన్నీ శుక్రుని దయవల్లే. ఆ వ్యక్తి పి నిజంగా ఎవరు? అతని పాత్ర ఏమిటి? పి అనే వ్యక్తి మీకు చాలా పరిచయమున్నవాడై వచ్చు, లేదా పూర్తిగా తెలియని వ్యక్తి కూడా కావచ్చు. అతను కుటుంబం, పని, వ్యాపారం, స్నేహం, ఆధ్యాత్మికం ఏ రంగంలోనైనా ఉండవచ్చు. కానీ అతని పాత్ర మాత్రం ప్రత్యేకం. అతను మీరు ఇప్పటివరకు ఎవరూ చెప్పని మాటను చెబుతాడు. మీరు పట్టుకోకుండా వదిలేసిన ఒక దారిని చూపిస్తాడు. మీరు దూరంగా పెట్టిన ఒక అవకాశాన్ని తిరిగి మీ ముందుకు తీసుకువస్తాడు. పి వ్యక్తి రాకలో 3 ముఖ్య లక్షణాలు ఉంటాయి. అతను చెప్పే మాటలు మీ మనసుకు శాంతి ఇస్తాయి. అతని చూపులో మీకోసం ఒక ఆశ కనిపిస్తుంది. అతను చెప్పే ఒక చిన్న సూచనే మీ జీవితానికి పెద్ద మార్పు తీసుకొస్తుంది.
ముఖ్యంగా ఈ వ్యక్తి మీలో ఉన్న భయాన్ని తొలగించే శక్తి కలిగి ఉంటాడు. మీరు మళ్ళీ మీ మీద విశ్వాసాన్ని పెంచుకునేలా చేస్తాడు. అతను మీను ఎదిగించాలని అనుకుంటాడు. మీ విజయమే అతని మాటల్లో కనిపిస్తుంది. దైవం మనుషుల ద్వారా పనిచేస్తుంది. ఈసారి ఆ పనిముట్టు పి అనే వ్యక్తి. ఆర్థిక ప్రవాహం మారే బిందువు, డబ్బు దారులు తెరుచుకునే సమయం. వృషభరాశివారికి ఆర్థికంగా గత కొన్ని వారాలు లేదా నెలలు కఠినంగా ఉండి ఉండొచ్చు. ఆదాయం తగ్గడం, ఖర్చులు పెరగడం, ఆర్థిక ఒత్తిడి మీ మానసిక ఒత్తిడిని కూడా పెంచింది. కానీ ఈ 4 రోజుల్లో శుక్రుడు మరియు గురువు స్థితి ఆర్థిక ప్రవాహాన్ని పూర్తిగా మార్చుతుంది. ఈ సమయంలో ఏమి జరుగుతాయి? నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచన, అనుకోని చిన్న లాభాలు పెద్ద మార్పుకు కారణమవ్వడం, ఎవరో ఒకరు ఆర్థిక సహాయం చేయడం, కొత్త ఉద్యోగం, కొత్త ప్రాజెక్టు కారణంగా డబ్బు ప్రవాహం మొదలవడం, వ్యాపారంలో మొదటిసారిగా బలమైన ఆర్డర్ రావడం. ఈ కాలంలో తీసుకునే ఆర్థిక నిర్ణయాలు మీ భవిష్యత్తులో లాభాలకు పునాది వేస్తాయి. డబ్బు నిలిచిపోవడం ముగుస్తుంది, మీ చేతుల్లో మళ్లీ కదలిక మొదలవుతుంది. ఈ మార్పులో కూడా పి వ్యక్తి పాత్ర ఉండే అవకాశముంది. అతని సలహా, అతని మాట, అతని సూచన ఒక అవకాశాన్ని మీ దగ్గరకు తీసుకువచ్చే అవకాశం ఎక్కువ. కుటుంబంలో శుభవార్త, ఇంట్లో వచ్చే వెలుగు. కుటుంబ వాతావరణంలో చాలా రోజులుగా ఉన్న ఒత్తిడి, నిశ్శబ్దం, అపార్థాలు ఇప్పుడు తగ్గిపోతాయి. నవంబర్ 27 నుండి 30 మధ్య రోజుల్లో మీ ఇంట్లో ఒక శుభం జరుగుతుంది. అది పెండింగ్లో ఉన్న ఒక నిర్ణయం పూర్తి కావడం, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తగ్గిపోవడం, శుభవార్త రావడం, ఎవరో ఒకరు ఇంటికి రావడం వల్ల ఆనందం కలగడం, కొత్త సంబంధం లేదా కొత్త పరిచయం కలగడం. ఇక్కడ పి వ్యక్తి ప్రవేశం కూడా మీ ఇంట్లో జరుగుతుంది అనే సూచన ఉంది. అతను చెప్పే మాట ఇప్పుడు మీ కుటుంబానికి కూడా వెలుగుగా మారవచ్చు. ఈ శుభవార్త చిన్నదైనా అది మీ కుటుంబ వాతావరణాన్ని మార్చుతుంది. మీరు కుటుంబ సభ్యుల మధ్య ప్రాధాన్యమున్న వ్యక్తిగా మారతారు. మీ మాట వినబడుతుంది, మీ నిర్ణయం గౌరవింపబడుతుంది. ఉద్యోగ జీవితం, కొత్త దారులు తెరుచుకునే సమయం. స్థిరత్వాన్ని, భద్రతను, క్రమాన్ని ప్రాధాన్యంగా చూసే వృషభరాశివారు ఉద్యోగంలో చాలా బాధ్యతలు తీసుకుంటారు. మీరు ప్రయత్నించినా, శ్రమించినా మీకు రావాల్సిన గుర్తింపు ఆలస్యం కావటం గత నెలల్లో స్పష్టంగా కనిపించింది. కాని ఈ 4 రోజుల్లో గ్రహబలం మీ ఉద్యోగ దిశలో స్పష్టమైన మార్పును తీసుకువస్తుంది. మీరు ఎంతో కాలంగా ఎదురుచూసిన ఒక ప్రమోషన్ విషయం మళ్లీ చర్చలోకి రావచ్చు. మేనేజ్మెంట్ ముందు మీరు చెప్పిన ఒక ఐడియా ఇప్పుడు వాళ్లకు విలువైనదిగా కనిపిస్తుంది. మీ పనితీరును గుర్తించే ఒక పెద్ద వ్యక్తి మీ గురించే మాట్లాడే అవకాశం ఉంది. పని వాతావరణంలో మీ మాటలకు ప్రాధాన్యం పెరుగుతుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రెజెంటేషన్, మీటింగ్ లేదా ఒక చిన్న చర్చ కూడా మీ కెరీర్లో వచ్చే పెద్ద మార్పుకు కారణం అవుతుంది. ముఖ్యంగా పి అనే వ్యక్తి నుంచి వచ్చే ఒక సలహా లేదా సూచన మీ పని శైలిని మార్చివేస్తుంది. అతను చెప్పే ఒక మాట మీ పనిలో ధైర్యం తెచ్చి మీకు కనిపించని దారిని చూపిస్తుంది. ఈ రోజుల్లో ఉద్యోగం మార్పు గురించి అనుకున్నా, మానసికంగా సిద్ధమైన అది తప్పుదారి కాదు. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. సరైన దిశలో అడుగువేస్తే విజయమే మీకు వస్తుంది. వ్యాపార జీవితంలో పెద్ద అవకాశం. నిలిచిపోయిన ప్రవాహం మళ్లీ మొదలయ్యే సమయం. వ్యాపారం చేస్తున్న వృషభరాశివారికి గతంలో నిలిచిపోయిన పనులు, తగ్గిన అమ్మకాలు, ఆర్థిక ఒత్తిడి అన్నీ ఇప్పుడు మెల్లగా తగ్గిపోతాయి. ఈ 4 రోజుల్లో వ్యాపారంలో పాజిటివ్ ఎనర్జీ బలంగా ఉంటుంది. మీకు కొత్త ఒప్పందాలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఊహించని చోట నుంచి ఒక పెద్ద ఆర్డర్ రావచ్చు. పి అనే వ్యక్తి మీ వ్యాపారంలో ఒక కొత్త దృక్పథాన్ని ఇస్తాడు. అతను చెప్పే ఒక మాట, ఒక ఆలోచన, ఒక సూచన మీ వ్యాపార దిశను పూర్తిగా మార్చేస్తుంది. మీరు వ్యాపారాన్ని చిన్న స్థాయిలో చేస్తున్నా, పెద్ద స్థాయిలో చేస్తున్నా, ఈ రోజులలో వచ్చే పరిచయం మీకు భవిష్యత్తులో బలమైన దారిని చూపిస్తుంది. కొత్త భాగస్వామ్యం, కొత్త పెట్టుబడి, కొత్త సహకారం వంటి వాటికి ఇది మంచి సమయం. ముఖ్యంగా మీరు ఆన్లైన్ బిజినెస్, సేవల రంగం, రియల్ ఎస్టేట్ లేదా ఆర్థిక సేవల రంగంలో ఉంటే ఈ మార్పు మరింత బలంగా కనబడుతుంది. వ్యాపారం మీ చేతుల్లో మళ్లీ వేగం పుంజుకోవడానికి ఇది సరైన సమయం. ప్రేమ, సంబంధాలు, హృదయంలో ఉన్న గాయాలు మానిపించే సమయం. ప్రేమ మరియు సంబంధాల్లో వృషభరాశివారు చాలా భావోద్వేగపరులు. మీ మనసులో ఉన్న బాధలు, అనుమానాలు, దూరాలు ఇప్పుడు క్రమంగా తగ్గుతాయి.
ఈ కాలంలో మీరు ప్రేమలో ఒక స్పష్టత పొందుతారు. గతంలో మీతో మాట్లాడకుండా దూరంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు మీకు చేరువవ్వగలము. మీరు ప్రేమలో ఎదుర్కొన్న చిన్న చిన్న అపార్థాలు మాయమవుతాయి. ఈ 4 రోజుల్లో మీ మనసులో ఉన్న భావాలు బయటకు చెప్పే ధైర్యం వస్తుంది. మీ భాగస్వామి మీ మాటకు విలువ ఇస్తాడు. అతడి ప్రవర్తనలో మీరు మార్పు చూస్తారు. ప్రేమలో ఉన్నవారికి ఇది ఒక కొత్త ప్రారంభం. ఇక్కడ కూడా పి అనే వ్యక్తి పాత్ర ఎంతో ప్రత్యేకం. అతను మీకు చెప్పే మాట మీ హృదయంలో ఉన్న భయాలను తొలగిస్తుంది. సంబంధం వైపు ముందడుగు వేయడానికి ధైర్యం ఇస్తుంది. మీరు మీ భాగస్వామితో ఉండే బంధం గతం కంటే 10 రెట్లు బలపడుతుంది. వివాహ బంధంలో ఉన్నవారికి కూడా ఈ రోజులు మంచి సమయాన్ని తీసుకువస్తాయి. కుటుంబంలో శాంతి, ప్రేమ, పరస్పర గౌరవం పెరుగుతుంది. కలలు నిజమయ్యే సమయం. చాలా కాలంగా ఎదురుచూసిన ఆశీర్వాదం. మీరు ఎప్పటినుంచో కలగన్న ఒక కోరిక ఈ రోజులలో నెరవేరకోతుంది. అది ఇంటి విషయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, పెండింగ్లో ఉన్న ఒక శుభకార్యం కావచ్చు, లేదా మీ వ్యక్తిగత కోరిక కావచ్చు. గ్రహాలు ఇప్పుడు మీకు అనుకూలంగా ఉన్నందున మీరు ఆశించినది పూర్తిగా మీ చేతిలోకి వచ్చే అవకాశం ఉంది. మీరు ప్రయత్నించిన పని అకస్మాత్తుగా సానుకూల దిశలో ముందుకు సాగుతుంది. మీకు కనిపించని ఒక తలుపు ఒక్కసారిగా తెరుచుకుంటుంది. అది మీకోసమే ఎదురుచూస్తున్న దారిలా అనిపిస్తుంది. ఈ సమయంలో మీ మనసులో ఉన్న ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు జీవితంలో మొదటిసారి ఇది నా సమయం అని అనిపిస్తుంది. మీ ఆత్మలో ఉండే కంగారు తగ్గిపోతుంది. మీ మనసు ప్రశాంతంగా ఉండే సమయం ఇదే. మీరు ఎన్నోసార్లు వాయిదా వేసిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. మీ కల నిజమయ్యే సంకేతాలు మీకు కనిపిస్తాయి. శత్రువులు దూరమవటం, మీ మార్గం సాఫీగా మారే సమయం. వృషభరాశివారు నిశ్శబ్దంలో ఉండే స్వభావం కలిగినవారు. కాని మీ నిశ్శబ్దాన్ని చాలామంది బలహీనతగా భావించి మీమీద అనవసరంగా తప్పుబట్టే పరిస్థితులు గతంలో ఏర్పడ్డాయి. కాని ఈ 4 రోజుల్లో మీ శత్రువులు, మీమీద అసూయపడే వ్యక్తులు, మీకు అడ్డుగా నిలిచేవారు స్వయంగా దూరమవుతారు. గ్రహస్థితులు మీకు ఒక రక్షణ వలయాన్ని ఇస్తాయి. మీపై నెగటివ్గా మాట్లాడేవారు తమ తమ పనుల్లోనే చిక్కుకుపోతారు. మీరు మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదు. వారి ప్రయత్నాలు ఫలించవు. మీ దారి ముందుకు సాగుతుంది. మీరు భయపడినది, మీకు అడ్డుగా ఉన్నది, ఇవన్నీ ఈ కాలంలో శాంతిస్తాయి. మీ నడకకు అడ్డుగా ఉండే రాళ్లు కరిగిపోతాయి. మీరు స్పష్టమైన దారిని చూస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలపై నమ్మకం పెరుగుతుంది. ఈ రోజుల్లో మీరు ఎవరిమీద ఆధారపడాల్సిన అవసరం లేదు. గ్రహాలు, దైవ సంకల్పం, మీ ఆత్మబలం ఇవన్నీ మీతో నిలబడతాయి. ఆరోగ్యం, మనస్సు, శరీరం ప్రశాంతత వైపు కదలడం. గత కొన్ని వారాలుగా వృషభరాశివారు మానసికంగా, భావోద్వేగంగా అలసటను అనుభవించారు. నిద్ర సరిగ్గా రాలేదు. శరీరంలో నీరసం కనిపించింది. కొంతమందికి ఒత్తిడి కారణంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా వచ్చాయి. కాని ఈ 4 రోజుల్లో గ్రహాలు మీ శరీరం, మనస్సు రెండింటినీ సమతుల్యం చేసే దిశగా కదిలిస్తున్నాయి. ఈ సమయంలో మీకు శాంతి కలిగించే ఆలోచనలు వస్తాయి. మీరు దీర్ఘకాలంగా టెన్షన్లో ఉన్న ఒక విషయం ఇప్పుడు తగ్గిపోతుంది. మీ మనసు తేలికగా అనిపిస్తుంది. ఇది కేవలం శరీర బలం కాదు, ఇది ఆధ్యాత్మిక శక్తి. మీలో తిరిగి వెలిగే నమ్మకం మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఉదయం లేవగానే శరీరం తేలికగా అనిపించవచ్చు. నిద్ర క్రమంగా మెరుగుపడుతుంది. మానసిక ఆందోళనలు తగ్గుతాయి. మీరు ఎంత ఆలోచించినా, ఎంత టెన్షన్ పడ్డా ఫలితం రాలేదు. కాని ఇప్పుడు మీరు ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకునే స్థితిలోకి వెళతారు. ఆహారపు అలవాట్లు కూడా మెరుగుపరచాలని గ్రహాలు సూచిస్తున్నాయి. నీళ్లు ఎక్కువగా తాగడం, నిద్రను సరిగ్గా పెట్టుకోవడం, ఆలోచనలకు విరామం ఇవ్వడం, ఇవి ఇప్పుడు మీకు ఎంతో ఉపశమనం ఇస్తాయి. ఈ రోజులలో ఆరోగ్యానికి వచ్చిన ఈ శాంతి మీ భవిష్యత్ నిర్ణయాలకు ఎంతో ధైర్యం ఇస్తుంది. విద్య, పరీక్షలు, కృషి ఫలం కనబడే సమయం. విద్యార్థులు లేదా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వృషభరాశివారికి ఇది అత్యంత అనుకూల సమయం. మీరు కొంతకాలంగా అర్థం కాని ఒక సబ్జెక్ట్, ఒక కాన్సెప్ట్, ఒక చాప్టర్ ఇప్పుడు స్పష్టత ఇస్తుంది. మీలో ఉన్న కంగారు తగ్గిపోతుంది. చదువుపై మళ్లీ దృష్టి పెట్టగలుగుతారు. మీకు ఒక మంచి గురువు, ఒక స్నేహితుడు లేదా ఒక సీనియర్ నుండి సహాయం లభించే అవకాశం ఉంది. వారు చెప్పే ఒక మాట మీ విద్యలో పెద్ద మలుపు తీసుకునొస్తుంది. చదువులో మిమ్మల్ని ఎప్పుడూ వెనక్కిలాగిన అలసట, బాధ, భయం అన్నీ తగ్గిపోతాయి. ఈ రోజులలో ప్రతిభ వెలుగులోకి వస్తుంది. చిన్న పరీక్షలలో మంచి ఫలితాలు వస్తాయి. మీరు చదువుతున్నది మీకు మొదటిసారి అర్థమవుతున్నట్టు అనిపిస్తుంది. ఇది గురుశక్తి ప్రభావం. పరీక్షలు రాసేవారికి మనస్సు స్థిరపడుతుంది. మీకు అవసరమైన ధైర్యం మీరు పొందుతారు.
విద్యలో ఉన్న అడ్డంకులు క్రమంగా తొలగిపోతున్న కాలమిది. విదేశీ అవకాశాలు తలుపులు తెరుచుకునే దశ. విదేశాలకు వెళ్లాలని చూస్తున్న వృషభరాశివారికి ఈ 4 రోజులు అత్యంత ముఖ్యమైనవి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పేపర్లు క్లియరవుతాయి. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక మెయిల్ రావచ్చు. మీరు దరఖాస్తు చేసిన సంస్థ నుండి సానుకూల ప్రతిస్పందన వస్తుంది. మీరు ఆశ చెందిన చోటే ఇప్పుడు అవకాశాలు కనిపిస్తాయి. పాస్పోర్ట్, వీసా, వర్క్ పర్మిట్ వంటి విషయాల్లో ముందడుగు పడుతుంది. గతంలో నిలిచిపోయిన పత్రాలు ఇప్పుడు సాఫీగా సాగుతాయి. చిన్న చిన్న అడ్డంకులు తొలగిపోతాయి. విదేశీ ఉద్యోగం లేదా చదువు కోసం చూసేవారికి ఇది మంచి సమయం. ప్రయత్నాలు ఫలిస్తాయి. మీకు తెలిసిన ఒక వ్యక్తి సాయం చేయడానికి ముందుకు వస్తాడు. అతను చెప్పే ఒక మాట మీ పదఫం పూర్తి కావడానికి కీలకమవుతుంది. మీరు విదేశాలకు వెళ్లకపోయినా విదేశీ కంపెనీతో పనిచేసే అవకాశం కూడా వస్తుంది. ఇంట్లో ఉండి పనిచేసే అవకాశాలు కూడా మెరుగవుతాయి. ఈ కాలంలో విదేశీ సంబంధిత పనులన్నీ శుభదిశగా కదిలిపోతాయి. పి వ్యక్తి 3 వాక్యాలు మీ భవిష్యత్తును తెరిచే గవాక్షం. ఈ 4 రోజుల్లో పి అనే వ్యక్తి చెప్పే 3 వాక్యాలు మీ మనస్సులో ఒక దీపంలాగా వెలుగుతాయి. ఇవి సాధారణ వాక్యాలు కావు. ఇవి జీవితాన్ని మలుపు తిప్పే మాటలు. మొదటి వాక్యం: నీవల్లే నీకు మంచి జరుగుతుందే తప్ప ఎవరివల్లా కాదు. ఈ మాట మీలో ఉన్న ఆత్మబలాన్ని మేల్కొల్పుతుంది. ఇతరుల మీద ఆధారపడకుండా మీ మార్గం మీరే నిర్మించగలరని తెలుసుకుంటారు. రెండవ వాక్యం: నీమీద నువ్వు పెట్టుకునే నమ్మకం నీ శక్తిలో సగం విజయం. ఈ మాట మీరు కోల్పోయిన ధైర్యాన్ని తిరిగి ఇస్తుంది. ఎంత కష్టమైన స్థితిలో ఉన్నా మళ్లీ లేచి నిలబడే శక్తిని ఇస్తుంది. మూడవ వాక్యం: నీ జీవితం తిరగబెట్టే రోజు చాలా దగ్గరలో ఉంది. ఈ వాక్యం మీ హృదయంలో ఆశను నింపుతుంది. మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న శుభదినం ఇప్పుడు సమీపంగా ఉందని ఇది సూచిస్తుంది. ఈ 3 మాటలు మీ మనసులో కొత్త దిశను తెరుస్తాయి. మీరు మొదటిసారి ఇది నా సమయం అని అనిపిస్తుంది. ఆధ్యాత్మిక శక్తి పెరుగుదల, దైవ అనుగ్రహం చేరే శుభకాలం. ఈ 4 రోజులు వృషభరాశివారికి ఆధ్యాత్మికంగా అత్యంత శుభప్రద రోజులు. మీలో ఒక ప్రశాంతత, ఒక దివ్యశక్తి, ఒక అంతర్గత స్థైర్యం పెరుగుతుంది. దేవాలయం వెళ్లాలనిపించవచ్చు. ప్రార్థన చెయ్యాలనిపిస్తుంది. భక్తిభావం మీలో సహజంగా పెరుగుతుంది. ఈ సమయంలో కలల్లో కొన్ని దైవ సంకేతాలు కనిపించవచ్చు. గురువులు, పెద్దలు ఇచ్చే ఆశీర్వాదం మరింత బలమిస్తుంది. గణపతి, శివశక్తి గురుగ్రహ ప్రభావం మీ జీవితంలో కొత్త వెలుగును తెస్తుంది. ఈ రోజుల్లో ఏ పూజ, ధ్యానం, దానం, మంచిపని మీకు శుభఫలితం అందిస్తుంది. మీకు ఎదురయ్యే చిన్న చిన్న మంచి సంఘటనలు కూడా దైవ అనుగ్రహమే. మీరు అడగకపోయినా, మీరు కోరకపోయినా శుభం మీ దారిలోకి వస్తుంది. ఆధ్యాత్మిక బలం పెరగడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా ఉండి జీవిత నిర్ణయాలు పక్కాగా తీసుకునే స్థితిలోకి వెళ్తుంది. మీరు చేసే ప్రార్థనలకు వేగంగా స్పందన వచ్చే సమయమే ఇది. మానసిక బలం పెరుగుదల. మీలోనే మీరు కనుగొనబోయే కొత్త వ్యక్తిత్వం. వృషభరాశివారి హృదయం బలహీనంగా ఉండదు. కాని గతంలో జరిగిన కొన్ని సంఘటనలు, కొంతమంది చెప్పిన కఠినమైన మాటలు, మీరు నమ్మిన వారు చూపిన నిర్లక్ష్యం మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. మీరు కొన్నిసార్లు నిర్ణయం తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించాల్సి వచ్చింది. మీలో ఉన్న ధైర్యం తగ్గినట్టు అనిపించేది. కాని ఈ 4 రోజుల్లో గ్రహాలు మీ మానసిక బలంపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. మీ భావాలు స్థిరపడతాయి. మీ ఆలోచనలు సమతుల్యంగా మారతాయి. సమస్యలను చూడే విధానం మారుతుంది. భయం కరిగిపోతుంది. మీరు గతంలో గురిచూసిన నొప్పిని ఇప్పుడు బలంగా మార్చుకోవటం ప్రారంభిస్తారు. మీరు చాలా కాలం తర్వాత మొదటిసారిగా నేను చెయ్యగలను అని మీలో చెప్పుకుంటారు. ఇదే మానసిక బలం. మీరు మీలోని బలమైన స్వరూపాన్ని మళ్లీ గుర్తించుకుంటారు. మీపై ఎవరు నమ్మకపోయినా మీరు మీమీద నమ్మకం పెట్టుకునే రోజులు మొదలవుతాయి. పట్టుదల, సహనం, ఆత్మవిశ్వాసం ఇవన్నీ ఇప్పుడు మీకు వస్తున్న వరాలు. ఈ బలం మీ భవిష్యత్తులో తీసుకునే ప్రతి అడుగుకు పునాది అవుతుంది. భవిష్యత్ తలుపులు తెరుచుకోవటం. కొత్త దారులు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. వృషభరాశివారికి ఈ 4 రోజులు ఒక శుభద్వారాన్ని తెరుస్తాయి. మీరు ఎంతకాలంగా ఎదురుచూసినా తెరుచుకొని కొన్ని తలుపులు ఇప్పుడు ఒక్కసారిగా తెరుచుకుంటాయి. మీ ముందున్న అడ్డంకులు తొలగిపోతాయి. మీరు నడవాల్సిన దారి స్పష్టంగా కనిపిస్తుంది. మీరు 10 సార్లు ప్రయత్నించి విఫలమైన పని ఇప్పుడు ఒక్కసారి ప్రయత్నించగానే ఫలితమిస్తుంది. మీరు ఎంతకాలంగా ఎదురుచూసిన అవకాశం రాని చోటే ఇప్పుడు అవకాశం వస్తుంది. మీరు ఎప్పుడో వదిలేసిన ఒక లక్ష్యం మళ్లీ మీ హృదయంలో వెలుగుతుంటుంది.
ఈ సమయంలో మీరు ముందుకు వేసే ప్రతి అడుగు సానుకూలత వైపు ఉంటుంది. మీరు భవిష్యత్తుపై నమ్మకం పెంచుకుంటారు. ఇప్పటివరకు దారి కనిపించక బాధపడ్డవారు కూడా ఇదే నా మార్గం అని అనిపించే సూచనలు పొందుతారు. కొత్త పరిచయాలు, కొత్త ప్రాజెక్టులు, ఉద్యోగ అవకాశాలు, కొత్త ఆదాయ మార్గాలు ఇవన్నీ మీ దారిలోకి వస్తాయి. మీరు మీ జీవితాన్ని మీరే నడిపే స్థితిలోకి చేరతారు. భవిష్యత్తులో మీకు ఎలా ఉండబోతుందో ఒక చిన్న జ్ఞాపకం మీకు కనిపిస్తుంది. మీ జీవితంలో మారబోయే 3 ప్రధాన అంశాలు. ఈ రోజుల్లో 3 ముఖ్యమైన మార్పులు వృషభరాశివారి భవిష్యత్తును బలంగా మార్చబోతున్నాయి. 1. ఆదాయం స్థిరపడటం. మీ ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. డబ్బు ప్రవాహం మొదలవుతుంది. చిన్న లాభాలు పెద్ద అవకాశాలుగా మారతాయి. మీరు ఆదాయం గురించి ఆందోళన చెందాల్సిన పరిస్థితి తగ్గుతుంది. 2. సంబంధాలు పునరుద్ధరణ. కుటుంబంలో, ప్రేమలో, స్నేహంలో ఉన్న విభేదాలు శాంతిస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ మనసులో ఉన్న అస్థిరత తగ్గుతుంది. మీరు మంచి వ్యక్తులతో చుట్టుముట్టబడతారు. 3. గౌరవం. సమాజంలో మీ స్థానం పెరగడం. మీ ప్రతిభను గుర్తించేవారు పెరుగుతారు. మీ పనిమీద, మీ మాట మీద, మీ ప్రవర్తన మీద ఇతరులు గౌరవం చూపిస్తారు. మీరు గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు సరైన గుర్తింపు రావటం మొదలవుతుంది. ఈ 3 మార్పులు మీ జీవితాన్ని ఒక కొత్త దిశలోకి తీసుకువెళ్తాయి. మీరు జీవితం ముందెన్నడూ ఇంత బలంగా, ఇంత స్పష్టంగా, ఇంత స్థిరంగా అనిపించలేదు. పి వ్యక్తి అందించే మార్గదర్శనం. ఒక మాట మీ జీవితం మార్చగలదు. పి అనే వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు. అతను మీ జీవితంలోకి రావటం ప్రత్యేక కారణంతోనే. అతను మాటల్లో ఒక దైవశక్తి ఉంటుంది. అతను చెప్పే సూచనలు మీ ప్రయాణాన్ని మారుస్తాయి. అతను మీకు ఇవ్వబోయే ప్రధాన మార్గదర్శనం ఏమిటంటే, నీ జీవితాన్ని ఎవరో నడపడం కాదు, నీ అదృష్టాన్ని మార్చేది కూడా నువ్వే. దారి చూపించేది నేను. అదే దారి నడవాలా వద్దా అనేది నీ నిర్ణయం. ఈ మాట మీ మనసులో ఒక వెలుగులా పడుతుంది. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ధైర్యం ఇప్పుడు మీలో మొలకెత్తుతుంది. మీరు నిలబడడానికి మీరే కారణమవుతారు. మీరు పడిపోయినప్పుడు లేపేది మీరు కాదు, దైవం. కాని ముందుకు నడివేది మాత్రం మీరే. పి అనే వ్యక్తి మీకు పక్కన నిలబడి మద్దతు ఇస్తాడు. కాని మీ జీవితాన్ని మీరే నిర్మించుకోవడానికి ప్రేరణ ఇస్తాడు. అతను మీలో దాగి ఉన్న శక్తిని మేలుకొలిపే వ్యక్తి. తుది జీవన మార్పు. 2025 నవంబర్ 27 నుండి 30 మధ్య జరగబోయే మహాశుభం. వృషభరాశివారికి ఈ 4 రోజులు జీవితంలో ఒక పెద్ద మలుపు. మీరు గతం మొత్తం చూసినా ఇంత దివ్యమైన సమయం చాలా అరుదు. మీ అదృష్ట పతాకం పతనంలో ఉన్నట్లు అనిపించినా ఇప్పుడు పైకే ఎగిరే సమయం. మీ జీవితంలో జరిగే ప్రధాన మార్పులు: శ్రమకు ఫలితం, అవకాశాలకు తలుపు, సమస్యలకి ముగింపు, సంబంధాలకి స్పష్టత, ఆర్థికంగా పునాది, మానసికంగా బలం, ఆధ్యాత్మికంగా శాంతి. మీరు పడిపోయిన చోటే మళ్లీ లేచి నిలబడతారు. మీరు ఎంత బాధలో ఉన్నా దైవం మీవైపే చూస్తున్న సమయమీది. మీ ప్రయత్నాలకు ఇప్పుడు ఫలితాలు కనిపిస్తాయి. మీ దారిలో చెడు శక్తులు తగ్గుతాయి, శుభ ఫలితాలు పెరుగుతాయి. వృషభరాశివారి జీవితం 2025 నవంబర్ 27 నుండి 30 మధ్య మొదలయ్యే ఈ శుభకాలంతో మళ్లీ వెలుగులోకి అడుగుపెడుతుంది. ఈ కాలం మీకు నిన్నటి నీవు కాదు, రేపటి నీవు మరింత బలమైన వాడువు అని చెప్పే కాలం. వృషభరాశివారు, మీరు ఇప్పుడే విన్న ఈ జ్యోతిష్య విశ్లేషణలు యాదృచ్ఛికం కాదు. 2025 నవంబర్ 27, 28, 29, 30 రోజులు మీ జీవితంలో ఒక కొత్త పుట, ఒక కొత్త ప్రయాణం, ఒక కొత్త శుభం. ఎంతకాలంగా మీకు దూరంగా ఉన్న అదృష్టం ఇప్పుడు మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తోంది. ఎవరూ మీను నమ్మకపోయిన సమయంలో కూడా దైవం మీ పేరే చూసింది, మీమీదే చేతులు ఉంచింది. మీ జీవితాన్ని మార్చడానికి దైవం పంపిన వ్యక్తి పేరు మొదటి అక్షరం పి. అతను చెప్పే మాట మీ గుండె తెరవడానికి వచ్చిన తాళంచెవి. మీ జీతం, మీ గౌరవం, మీ స్థానం అన్నీ ఇప్పుడు ఎక్కే దశలో ఉన్నాయి. మీరు ఈ వీడియో చూడడం కూడా ఒక శుభసూచనే. ఇది మీకోసం మాత్రమే వచ్చిన సంకేతం. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న బాధలు, కన్నీళ్లు, అన్యాయం ఈ రోజుతో ముగుస్తాయి. ఇప్పుడు మొదలవుతుంది మీ ఎదుగుదల, మీ నిజమైన ప్రయాణం, మీ నిజమైన పుట్టుక. దైవం మీకు చెప్పే మాట ఒక్కటే: నీకే నీ జీవితాన్ని మార్చే శక్తి ఉంది, నిన్నెవ్వరూ ఆపలేరు. ఇక్కడి నుంచి మీ ప్రతి అడుగు శుభమే, ప్రతి ఆలోచన విజయం, ప్రతి ప్రయత్నం ఫలం. ఈ సంకేతాన్ని పొందిన వృద్ధనరాశివారు జీవితం మారబోయే ఈ 4 రోజులను
మనసారా ఆహ్వానించండి. చివరగా మీ జీవితంలో శాంతి, శుభం, విజయాలు కురవాలని కోరుతూ ఈ పవిత్ర మంత్రం మీకు అడ్డుకట్టగా నిలుస్తుంది. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఇది ఆస్ట్రాలజర్ బాలాజీ మీకందిస్తున్న దైవ సంకేతాల ఆధారిత శుద్ధమైన జ్యోతిష్య ఫలాలు. మీరు వెలుగులోకి రావాల్సిన సమయం వచ్చింది. ఇక ముందు మీ జీవితం మీరు ఊహించిన దానికంటే గొప్పగా మారుతుంది.